लक्ष्मीधरणलाक्षाङ्गधाक्षा श्रीवत्सवक्षते क्षेमङ्गराज सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् श्रियत्कान्ताय कल्याणनिधनेन धनेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् अष्टस्त्रेस्तनकस्तूरे वासनार्वासिदोरसे श्रीहस्तगिरिनाराय देवराजाय मङ्गलम् कमलाकुडकस्तूरे गर्धवाङ्गितवक्षसे यादवाद्रिनिवासाय सम्पत्पुत्राय मङ्गलम् नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्राप्राणनाथाय श्रीजगन्नाथाय मङ्गलम् शोच्छिष्टमालिकां बन्धगन्धबन्धुररिष्टवे विष्णुरित्तदनूरारे गोरारे नित्यमङ्गलम् श्रीनगर्यां महापुर्यां ताम्रवर्ण्यमुत्तरे नरे श्रीरन्ध्रुणे मूलधाम्ने गणगोपाय मङ्गलम् यन्नयाल्वारे அடியேறுவானென்னெங்குணக்கும் அழிக்கலெல்லா பெருமாளே పదన కొరుగో సటుగో ఆచరిస్తున్నారు. దాదాపుగా ఈ శ్రీ సంప్రదాయం కలిగినటువంటి ఆలయాలన్నింటిలో కూడా నేడే మనకి ఆచరిస్తున్నారు. అంటే ఏదైనా కూడా ఆయా ఆగమము ఆయా పద్ధతిని బట్టి నడుస్తున్నటువంటి ఆలయాల్లో దాన్ని బట్టి ఆచరించడం అనేది మనకి చాలా శ్రేయోదాయకమైనటువంటి విషయంగా దీన్ని మనకి పూర్వాచార్యులు పెద్దలందరూ కూడా మనకు తెలియచెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి మనం ఈనాడు ఈ కార్యక్రమాన్ని మన ఆలయంలో మనమందరం ఆచరిస్తూ ఉన్నాం. కృష్ణుడు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోకి అంటే ఆయన మహావిష్ణువు మాకు నీ దగ్గరికి చేరడానికి ప్రతిబంధకంగా ఉంది. ఏదో చేస్తున్నాం కర్మాచరణ, ఎన్నెన్నో చేస్తూనే ఉన్నాం. కానీ చేస్తున్నటువంటి కర్మ నుండి మాకు విమోహం కలగాలి అన్నటువంటి కోరిక అయితే ఉంది, కానీ దాన్ని తీసేసుకునే సామర్థ్యం మా దగ్గర లేదు సుమా. అంచేత దాన్ని తీసేసే సామర్థ్యం కలిగినటువంటి వాడి అంచేతనే నీ పాదాలని పట్టి అర్థిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. ఏం చేయాలంటే భగవంతుని ముందు మనం శరణాగతి చేయమంటారన్నమాట. భగవంతుని ముందు మనం ఏం చేయాలంటే శరణాగతి చేయాలి. శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్యే ఈ మాట చెప్పాడు. ఇందాక చెప్పాను కదా, చరమార్థ ప్రదాతారం అన్నాం కదా. అని చెప్పినటువంటి వాడు పరమాత్మ. ఏం చెప్పాడయ్యా ఆయన? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వ పాపేభ్యః మోక్ష ఇష్యామి మా శుచః అని చెప్పాడు అన్నమాట. నేను చేస్తున్నటువంటి ఏవైతే ధర్మాలు ఉన్నాయో, కర్మలు ఉన్నాయో, అది ఏదైనా కావచ్చు, సత్కర్మ కావచ్చు, దుష్కర్మ ఏదైనా కావచ్చు, కర్మలన్నీ విడుమన్నాడు. విడిచి ఎక్కడ పెట్టాలండి అంటే నీకు పుణ్యం కూడా మోక్షానికి ప్రతిబంధకం అవుతుంది అంటారు మన పెద్దలు. రావణాసురుడు ఏ పుణ్యాలు చేశాడండి? కంసుడు ఏం పుణ్యం చేశాడండి? నిర్దాక్షిణ్యంగా అప్పుడే పుట్టినటువంటి శిశువుల్ని తెగనరిగినటువంటి వాడు కదా మరి వాడు. నేను వాడికి కూడా భగవంతుడు మోక్షం ఇచ్చేశాడు. పాపం చేసిన వాడికి ఇచ్చాడు, పుణ్యం చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేసాడు. ఏదో భగవంతుడి ఆ మనస్తత్వం మనం ఒక పట్టాల వంట పట్టించాలి, అంతే కదా. కానీ మోక్షానికి కావలసినటువంటిది ఏమిటంటే బ్లాక్గా ఉండాలి, ఏది ఉండకూడదు.
పుణ్యం నా పాపం. కానీ మనం మాత్రం ఏం చెప్తామంటే పాపినా మహేకాగ్రో దయాళూనాం తుమగ్రణీహి అంటాడు ఒక మహానుభావుడు. నేను పాపుల్లో గొప్పవాడినయ్యా, మొదటి స్థానం. పాపులు లిస్టు కనుక తీసి చూస్తే ఫస్ట్ నా పేరే వస్తుంది అంటాడు ఆయన. దయ అనేది ఏదైనా ఉంది అని లిస్ట్ వేస్తే మొదటగా మీ పేరే వస్తుందయ్యా పరమాత్మ అంటాడు ఆయన. పాపినా మహమేకాగ్రో దయాళూనాం తుమగ్రణీహి. దయాళువు అన్నటువంటి వాళ్ళల్లో నీవు అగ్రగణ్యుడు అయ్యా ఓ పరమాత్మ. రుక్మిణీకేలి సంయుక్తం ఏకాంబరసుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం మూఢానాం కుశద్గంధ కుంకుమాంకితవక్షసం